శ్రీకాళహస్తిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని పురవీధులలో విద్యార్థులచే ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కోల ఆనంద్, భరణి కృష్ణ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ప్రపంచ యావత్ హిందూ బంధువులందరూ జరుపుకుంటున్నారన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజ్ చేసిన సేవలు ఎనలేనివని, తన రాజ్యంలోని ఆడవాళ్ళందరినీ మరియు తన శత్రురాజ్య స్త్రీలను తన తోబుట్టువులుగా భావించి పసుపు, కుంకుమ, చీరలు ఇచ్చేవారని, అలాంటి ధీరుడు భరతఖండంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలన్నారు. దేశంలో అత్యధిక విగ్రహాలు కలిగిన మహారాజు శివాజీ ఒక్కరేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు మేళగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, శశాంక్, సతీష్, హరి తదితరులు పాల్గొన్నారు. ఆయన జయంతి భారతదేశం అంతా కాదు, యావత్ ప్రపంచం కూడా హిందూ బంధువులందరూ కూడా ఈ రోజు ఘనంగా జరుపుకుంటున్నారు. మరి దానికి కారణం ఏంటి? ఎప్పుడో 395 సంవత్సరాల క్రితం మరణించినటువంటి వ్యక్తికి ఇంత ఘనంగా ఎందుకు చేస్తుంటే చరిత్ర అదే భారతదేశం యొక్క సనాతన ధర్మ చరిత్ర. ఈ యొక్క చరిత్రని ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 1630లో ఆయన జన్మించి ఫిబ్రవరి 19న మరి ఈ రోజు ఒక హిందూ సింహంగా పేరు నిలబడిందంటే దానికి కారణం ఆయన ఆ రోజు ఏదైతే సుల్తాన్ మొఘలాయుల యొక్క పరిపాలనని వ్యతిరేకించి వారి మీద దండయాత్ర చేసి యుద్ధం చేసి ఆయన ప్రాణాలు అర్పించాడు ఒక మహోన్నత వ్యక్తి శివాజీ గారు. అరాజకాన్ని దక్షిణ భారతదేశం సవిచూడలేదంటే దానికి కారణం శివాజీ గారు. ప్రపంచమే నాగరికత తెలియని కాలంలోనే మన భారతదేశం అన్ని రంగాల్లో ముందున్నదన్న విషయం మనకు తెలుసు. కానీ మనలో అనైక్యత, కొన్ని కారణాల చేత ఈ విదేశీ మూకలు మనల్ని జయించి పరిపాలించిన కాలంలో మనం మర్చిపోయాం. ఇప్పటికి కూడా మనం విదేశీ భావాలతో మనం బతుకుతున్నాం. కాబట్టి మన రాబోయే తరం స్వాభిమానంతో, దేశభక్తితో ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలంటే శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్ ఇటువంటి వాళ్ళ యొక్క చరిత్రలు తెలుసుకోవాలి. దాంట్లో భాగంగానే శ్రీకాళహస్తిలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం రాబో కాలంలో వాడవాడల్లో, ఊర్లో శివాజీ జయంతులు జరగాలి.